హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సొరకాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక లేత సొరకాయ తీసుకోవాలి. దీన్ని బాగా కడిగేసుకొని పొట్టుతో పాటే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని అందులోకి నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ మనం సొరకాయ ముక్కల్ని ఆవిరికి ఉడికిస్తున్నాము. అలా కాకుండా మనం ఇడ్లీ ప్లేట్లో ఆవిరికైనా ఉడికించుకోవచ్చు, లేదు అంటే కుక్కర్లో సొరకాయ ముక్కలు వేసి కొంచెం నీళ్ళు వేసి కూడా ఉడికించుకోవచ్చు. బట్ ఆవిర్లకు ఉడికినవి చాలా టేస్టీగా ఉంటాయి. సో అందు గురించి ఇక్కడ నేను ఆవిర్లకు ఉడికిస్తున్నాను. ఒక చిల్లుల జల్లెడ పెట్టేసుకొని దానిపైన సొరకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకొని వాటిని బాగా ఉడికే వరకు మనము స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి ఒక 5 minutes ఆన్లో పెట్టి తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి. వీటిని మనము ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులను వేసేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని వాటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, టేబుల్ స్పూను. మనకి ఈ చట్నీకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇది కూడా అవసరం లేదనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయించేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. సో అవి వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్లేము ధనియాలు జీలకర్ర కూడా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులని ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. మనకు నువ్వులు అనేది చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంచిది, ఒకసారి ట్రై చేసి చూడండి. పొడి చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్రను కూడా అందులోకి వేసుకోవాలి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లానికి బదులు మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో పాటు వేసేసుకొని అన్నీ బాగా పేస్ట్ అయ్యేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనము ఉంచేసుకోవాలి. సో ఇప్పుడైతే ముక్కలు మనకు ఎంతవరకు ఉడకాయో చూద్దాము. సొరకాయ మాత్రము లేత తీసుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. మనకి ఎంత లేతగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే పైన తొక్క వద్దనుకున్న వాళ్ళు పైన పొట్టును కూడా తీసేసి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో మనకైతే ముక్కలు ఇప్పుడు ఉడికిపోయాయి. స్పూన్ తోటి ఇలా అనుకుంటే మనకు ఉడికింది లేనిది తెలిసిపోతుంది. సో ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమంలోకి వీటిని కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు నువ్వులకి నేను ఆల్మోస్ట్ 2 కప్పుల సొరకాయ ముక్కలు తీసుకున్నాను. ముక్కలు ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు 1 కప్పు కానీ 1.5 కప్పు కూడా మీరు తీసుకోవచ్చు. పక్కా కొలతలతో కావాలి అనే వాళ్ళకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ముక్కలు ఎక్కువగా యూజ్ చేశాను. ఇది మనకు చపాతీ దోశ అలాగే వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ దోశకు కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు నిల్వ కూడా. మనకైతే సొరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి పోపు తాలింపు అలాంటిది ఏది అవసరం ఉండదు, డైరెక్ట్గానే తీసుకోవచ్చు. మనం సొరకాయ ముక్కల్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కాబట్టి ఇందులోకి కలిపిన తర్వాత కొంచెం లిక్విడ్గా అవుతుంది. అందుకే మనము నువ్వులని పౌడర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఎక్కువగా నీళ్ళు పోసుకోవద్దు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.